నమస్కారం. ఇక్కడ చేసిన స్నేహితులు పెద్దలు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం పైసేపులు లక్షల గురైన సందర్భంగా మేము దీన్ని ఎస్టీ ఎస్సీ బీసీలు లేదా దాడిగా అభివర్ణిస్తున్నాం. అంతేకాదు ఒక బీసీ కులంలో పుట్టిన ఒక విశ్వబ్రాహ్మణుడు అంటే రాజకీయంగా చైతన్యం లేని చిన్న కులానికి సంబంధించిన వ్యక్తి కాబట్టే కదా ఈరోజు అధికారం వచ్చిందని అంత బాధపెడుతూ మనోవేదనకు గురి చేస్తూ సంవత్సరం రోజుల నుంచి వైభ్రాంతులకు గురి చేస్తున్నారు. దీన్ని మేము రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం తరఫు నుంచి కూడా ఖండిస్తున్నాం. అంతేకాదు మా అన్న విశ్వశేఖరణ తీసుకున్న నిర్ణయాలు ఏదైనా కానీ ఒక ధర్నా కార్యక్రమం కానీ రాష్ట్రరోగం కానీ ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం మొత్తం ఆయన ఎదుగుతుందని సభముఖం తెలియజేస్తూ, అంతేకాదు అధికారం వచ్చింది మేము గెలిచామనుకుంటున్నారేమో, ఖచ్చితంగా ఈ ఒంగోలు నియోజకవర్గంలో 8,000 మంది విశ్వబ్రాహ్మణులు ఉన్నారు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మా అన్నకు జరిగింది ఈరోజు మేముగా భావిస్తాం. నెక్స్ట్ ఎన్నికల్లో కూడా ఏముందిలే ఆయన విశ్వబ్రాహ్మణుడి మీద ఏం చేస్తాడనుకుంటున్నారేమో. అంటే ఎందుకంటున్నారంటే మీరు మాట్లాడిన భాషా విధానం అది ఏం చేస్తారులే చాటుదాంతనం చేసుకోండి. ఏంటి ఒక 40 లక్షల రూపాయలు ఈరోజు అతను ఇబ్బందులు పడుతూ మనోవేదనకు గురయ్యి ఇబ్బందులు పడుతున్నానని ఆలోచన మాట్లాడటానికి కూడా సమయం పరిస్థితుల్లో మీరు ఉన్నారంటే చాలా దౌర్భాగ్యం. అంతేకాదు మన టౌన్లో ఉన్న విశ్వబ్రాహ్మణులు కూడా తెలుసుకోవాల్సింది కూడా చాలా ఉంది. ఈరోజు ఆయన రేపు మందైతే ఖచ్చితంగా ఓటేసిన బాధ్యత మీకు ఉంది కాబట్టి అందరం చైతన్యవంతులం అయ్యి ఖచ్చితంగా అన్నకి నిలబడి ఒక మీటింగ్ ఏర్పాటు చేయండి. సార్ మేము ఓట్లేసే మీకు మా అన్నకి అన్యాయం జరిగింది, మాకు ఎందుకు చేయరు, మేము ఓట్లే కదా మమ్మల్ని ఎందుకు పిలిచారు, ఎన్నికలప్పుడు మమ్మల్ని పిలుస్తున్నారు, ఆ ఓటు కాదంటే నా బాధ అని ఖచ్చితంగా ప్రతి ఒక్క నాయకుడు కూడా ఈ బాధ్యత తీసుకోవాలని తెలియపరుచుకుంటూ నాకు అదే కాదు నా వంతు సహాయం కూడా ఏమన్నా కూడా నేను చేస్తానని అదే మా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చెవుడు రామస్వామి గారి సలహాలు సూచనలు కూడా చెప్పి ఆయన దృష్టిలో పెట్టి ఆయన ఏది కావాలన్నా కూడా అందరికి సహాయంగా ఉంటామని మీ అందరికీ తెలియకుంటూ థ్యాంక్ యూ.